నువ్వు ఎప్పుడు వచ్చినావు? 2018లో వచ్చినావు. విజయ్ అట్లా కాదు కదా, పార్టీ పెట్టిన రోజు నుంచి ప్రజల్లోనే ఉన్నాడు కదా. నీకు విజయ్కి డిఫరెన్స్ ఏంటి? ఆయన ప్రజల మధ్యలోనే ఉన్నాడు, ప్రజల కోసం పార్టీ పెట్టినాడు, ప్రజలకు సేవ చేయడం కోసం పార్టీ పెట్టినాడు, ప్రజల కష్టాలేంటి అవసరాలు ఏంటి తెలుసుకున్నాడు, దానికి తగ్గట్టుగా పార్టీ నడిపించినాడు. 18th April 2023 పవన్ కళ్యాణ్కి నేను ఒక ఈమెయిల్ పెట్టినా. ల్యాండ్ పూలింగ్ అనేది లక్షల కోట్ల స్కామ్, నీకు దానిలో వాటా ఉన్నది. అమరావతి ల్యాండ్ పూలింగ్లో పవన్ కళ్యాణ్కి వాటా ఉంది కాబట్టి ల్యాండ్ పూలింగ్ స్కామ్ మీద మాట్లాడాడు. పోలవరం అయితే తగ్గించేస్తే ఈయన మాట్లాడాడు. ఈయన పోటీ చేసింది పిఠాపురం, గోదావరి జిల్లాలో పోటీ చేస్తాడు, గోదావరి జిల్లాకు అన్యాయం జరుగుతుంది మాట్లాడాడు. ఈయన రాజకీయ నాయకుడు. విజయ్ కాలికోటి సరిపడిన నక్కకి నాగలోకానికి ఉన్న తేడా అండి. ఎమ్మెల్యే బోలిశెట్టి శ్రీనివాస్ ఇట్లా అవమానం చేస్తానంటే నువ్వు ఉంటే ఉండి లేకపోతే పోయి అంటున్నాడు. నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ సంతోష్. ఈరోజు మనతో మాట్లాడడానికి చింతా రాజశేఖర్ గారు అయితే ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. తమిళనాడు ఎన్నికల పైన మీ విశ్లేషణ ఏంటి? పవన్ కళ్యాణ్కి సాధ్యం కాంది, విజయ్కి ఎలా సాధ్యమైంది? బేసిక్ అప్రోచే డిఫరెంట్గా ఉంది పవన్ కళ్యాణ్ది. ఎందుకంటే నేను జనసేన పార్టీలో 2014 నుంచి 2019 వరకు ఉన్నాను. సో పవన్ కళ్యాణ్ పార్టీ పిలుపు ఇచ్చినప్పుడు ఆయన ప్రసంగం విని ఏదో భగత్ సింగ్ లాగా, స్వాతంత్ర సమరయోధులాగా, లేకపోతే పొట్టి శ్రీరాములాగా, త్యాగమూర్తి ప్రజల కోసం పోరాడతారని అనుకున్నాం. పార్టీ లాంచ్ చేసిన తర్వాత ఏడాదిన్నర తర్వాత ఎక్కడ కనపడలేదు. ఏడాదిన్నర దాదాపు మంగళగిరి అంటే దాదాపు 4 years అదృశ్యం, అజ్ఞాతవాసి. 4 years ఎక్కడ కనపడలేదు. తర్వాత మళ్ళీ 2000 ఆవిర్భావ సభ అని 1 year ముందర వచ్చేసేసి నేను పీకుతా పొడుస్తా ఇది చేస్తా అన్నారు. ఇక్కడ ఆయన చెప్పే మాటలు ఎట్లా మాటలకి చేతలకి పొంతన లేదు అనేది ఎట్లా చెప్పాలంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అప్పుడు నేను 11 రోజులు అన్నం తినలేదని చెప్తాడు. ఏ ఒక్క రోజు వచ్చి బయటకు స్టేట్మెంట్ ఇవ్వలేదు. పార్టీ పెట్టిన తర్వాత ఫస్ట్ ఎన్నికలలో హడావిడిగా నువ్వు పార్టీ పెట్టాల్సిన అవసరం ఏముంది? March 14న నీకు మేలో ఎన్నికలు ఉన్నప్పుడు 2 నెలల ముందర పార్టీ పెట్టాల్సిన అవసరం ఏముంది? పార్టీ పెడితే పోటీ చేయాలి. పార్టీ పెడితే కానీ తెలుగుదేశం సపోర్ట్ చేస్తా, పార్టీ పెడతా కానీ తెలుగుదేశం సపోర్ట్ చేస్తా. ఇప్పుడు పెట్టిన కొత్తలో 2014లో ఎన్నికల కంటే 2 months బిఫోర్ పెట్టినాడు. పెట్టిన తర్వాత నేను ఎన్నికల్లో పోటీ చేయను, తెలుగుదేశానికి మోడీ గారికి సపోర్ట్ చేస్తాను అంటే అప్పుడు స్టేట్మెంట్ ఏమి ఇచ్చిందంటే సార్ పవన్ కళ్యాణ్ పోటీ చేయడానికి నేను రెడీగా లేను అన్నట్టు మాట్లాడారు. పార్టీ ఎందుకు పెట్టినావు? నాకంత అంత ఆ మాత్రం నాలెడ్జ్ లేని నువ్వేం పొలిటీషియన్? పోటీ చేయడానికి నువ్వు రెడీ లేనప్పుడు పార్టీ ఎందుకు పెట్టినావయ్యా? అప్పుడు నెక్స్ట్ అంటే చంద్రబాబు నాయుడుకి సపోర్ట్ చేయడానికి పార్టీ పెట్టినావు అంటే ఏంటంటే, చంద్రబాబు నాయుడుకి కాపులు ఓట్లేయరు, పవన్ కళ్యాణ్ వెళ్ళి తెలుగుదేశంతో చేరితే అట్లా కూడా కాపులు ఓట్లేయరు, నమ్మరు. పవన్ కళ్యాణ్ చేత ఒక ఓటు పార్టీ పెట్టించి ఆయన చంద్రబాబు నాయుడు సపోర్ట్ అంటే కాపులందరూ సపోర్ట్ చేసి ఓటేస్తారని పెట్టించావా? పార్టీ ఎందుకు పెట్టినావు? పార్టీ పెట్టినావు నాది పూచి, చంద్రబాబు నాయుడు సరిగ్గా పనిచేస్తే నాది పూచి అని అన్నావు కదా. ప్రత్యేక హోదా ఏదంటే ఏమంటాడు? నా దగ్గర ఎంపీలు ఉన్నారా, ఎమ్మెల్యేలు ఉన్నారా, నేనేం చేయాలంటాడు. నువ్వు పోటీ చేయకుండా మద్దతు ఇచ్చినప్పుడు తెలియదా నీకు ఎమ్మెల్యేలు ఉంటారా, ఎంపీలు ఉంటారని? నాది పూచి ఎట్లా అన్నావు నువ్వు? అణువున పార్టీ ఆయనది కాదు అని రుజువు చేసేందుకు చాలా ఆధారాలు ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్యాచరణ చెప్తాం మనం పార్టీ బలపడటానికి. ఆ కార్యాచరణ చేయమంటే చేయొద్దంటాడు. మొన్న కూడా చెప్పాను నేను. ఆయన ఏంటంటే జనసేన సిద్ధాంతంలో ఫస్ట్ది ఏంటంటే కులాలని కలిపే ఆలోచన విధానం. ఆంధ్రాలో ఎట్లుంటుందంటే ఈ కార్తీక వన భోజనాలను చేస్తారు. ఏ కులం కాకులం చేసుకుంటారు. కార్తీక వన భోజనాలు అంటే ఒక కార్తీక మాసం పండుగ అది, అందరూ కలిసి చేసుకోవాలి. కానీ ఏ కులం కాకులం వేరు చేసుకుంటారు. కాపులు, కమ్మ, చౌదరి, వెలమ్మ, వైశ్య, బ్రాహ్మణ అందరూ చేసుకుంటారు. జనసేన సిద్ధాంతం, జనసేన పార్టీ తరఫున అన్ని కులాలని కలిపి ఒకే చోట వనభోజనాలు పెడితే బాగుంటుంది అని ఒక ప్రపోజల్ పెట్టాను. చాలామందికి నచ్చింది అది. చాలామందికి నచ్చితే 2017లో ప్రోగ్రామ్ చేయడానికి చాలామంది సిద్ధపడ్డారు. ఒక కార్తీక మాసంలో 4 weeks ఉంటాయి, వీకెండ్స్లో చేస్తారు. వీకెండ్స్లో అంటే చాలామంది ఒక ఫస్ట్ వీక్లోనే 30-40 మంది రెడీ అయినారు. దాంట్లో గారా రాఘవ అనే అతను ఏం చేశాడంటే ఇన్విటేషన్ కార్డు కూడా ప్రింట్ చేసినాడు. ఓ 50,000 మందికి
భోజనాలు పెడదామని. అట్లాగే సరుకులు కొన్నాడు, టెంట్ హౌస్ వాళ్ళకి అడ్వాన్స్ ఇచ్చేసినాడు, వంట వాళ్ళకి అడ్వాన్స్ ఇచ్చేసినాడు. ఇన్విటేషన్ కార్డు తీసుకొని పవన్ కళ్యాణ్ కలవడానికి వస్తే పవన్ కళ్యాణ్ లేడు. నాదెళ్ళ మనం కలుద్దామంటే ఆయన తెనాలి వెళ్ళిపోయాడంటే విజయవాడ నుంచి పరిగెత్తుకొని తెనాలి వెళ్ళాడు. ఆయన తెనాలి వెళ్తే నాదెళ్ళ మూల ఏంటిది అన్నాడు. ఇట్లా కార్తీక వన భోజనాలు అన్ని కులాలకు కలిపి ఒకే చోట కార్తీక వన భోజనాలు ఇట్లా చింతా రాజశేఖర్ ఆయన ప్రపోజల్ పెట్టారు. పార్టీలో చాలామంది దీని మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దాదాపు ఫస్ట్ వీక్లోనే 30-40 మంది చేద్దాం అనుకుంటున్నారు. 4 వీక్లో దాదాపు 150 to 200 ప్లేసెస్లో జరుగుతుంది. ఇది ప్రతి నియోజకవర్గంలో జరుగుతుంది. మంచి మెసేజ్ వెళ్తుంది. ఎందుకంటే ఒక ఎస్సీది ఒక బీసీది ఇస్తరాకులు ఓసీ వాళ్ళు తీస్తే అందరూ కలిసి చేస్తారు. వీళ్ళ ఆకులు వాళ్ళు తీస్తారు, వాళ్ళ ఆకులు వీళ్ళు తీస్తారు. అది కదా రియల్ అయిన మెసేజ్. మాటల్లో చెప్పడం కాకుండా చేతుల్లో చెప్పేదంటే ఈ కార్యక్రమం చేయొద్దు అన్నాడు. అదేంటండి చేయొద్దు అంటారు, మేము సరుకులు కొన్నాము, వంటలకి అడ్వాన్స్ ఇచ్చినాము, అది ఇది చేసినాము, కార్డు కూడా ప్రింట్ చేసినాము, ఇప్పుడు బాగోదండి అంటే లేదు చేయడానికి లేదంటే నేను ఒక్కనే కాదు ఫస్ట్ వీక్లోనే 30-40 మంది చేస్తున్నారు రాష్ట్రంలో. అట్లా 4 వీక్స్ ఉంటే దాదాపు 150 to 200 ప్లేసెస్లో చేస్తున్నారు అంటే లేదు ఇది చేయడానికి వీల్లేదు అంటే నెక్స్ట్ డే మార్నింగ్ ఈయన ఏం చేస్తాడంటే నాదెళ్ళ మనం వద్దునని తోట చంద్రశేఖర్ గారి దగ్గరికి వెళ్ళారు. తోట చంద్రశేఖర్ గారు అప్పుడు జనరల్ సెక్రటరీ. వాటి దగ్గరికి వెళ్తే ఆయన ఏమన్నారంటే చాలా అద్భుతమైన ప్రపోజల్ ఇది అని పవన్ కళ్యాణ్ రాగానే మీటింగ్లో డిస్కషన్ పెట్టారు. మీటింగ్లో డిస్కషన్ పెడితే నాదెళ్ళ మనోహర్ వద్దని తోట చంద్రశేఖర్, ఇంకి సూర్యారావు, ముత్తంశెట్టి కృష్ణారావు చేద్దామని. పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడకుండా సైలెంట్గా వింటున్నాడు. ఈ రోజుల్లో ఏంది అది ఇది ఇదేదంటే తోట చంద్రశేఖర్ అన్నారు మన పార్టీ సిద్ధాంతం, అది ఫస్ట్ సిద్ధాంతం, అద్భుతమైన కార్యాచరణ చేద్దామని. పవన్ కళ్యాణ్ ట్వీట్ చేస్తాడు, నా పేరు మీద కానీ జనసేన పేరు మీద కానీ ఎవరు కార్తీక వన భోజనాలు పెట్టకూడదు. ఎందుకు? అదే చెప్తున్నా. అన్ని కులాలకు కలిపి ఒకే చోట కార్తీక వన భోజనాలు పెడితే ఏమవుతుంది? పార్టీ బలపడుతుందా? బలపడదా? బలపడుతుంది. మరి ఈయన పార్టీ బలపడే ప్రోగ్రాం వద్దని ఎందుకంటాడు ఈయన? ఎందుకంటే పార్టీ అనేది కాదు కాబట్టి. ఓకే, తెలుగుదేశం తరఫున పార్టీ, తెలుగుదేశం తరఫున లాంచ్ చేసిన బినామీ పార్టీ. ఇంకో కార్యాచరణ చెప్తా. ప్రత్యేక హోదా కోసం నేను బ్యాడ్జ్ పెట్టుకున్నది కదా, అట్లా ప్రతి ఒక్క పౌరుడు ప్రత్యేక హోదా కోసం బ్యాడ్జ్ పెట్టుకోవాలని, అట్లాగే ఇంటి మీద ప్రత్యేక హోదా వ్యతిరేకులకి మా మనసులో చోటు లేదు, మా ఇంట్లో ఓటు లేదు అనే నినాదం ఇంటి పైన పోస్టర్ పెట్టమని చెప్పాం. చెప్తే కూడా ఆయన ఏం స్పందించకపోతే మేము ఆ పోస్టర్లు తీసుకొని ఇంటింటికి అంటించడం మొదలుపెట్టి అది సూపర్ హిట్ అయిపోయింది. సూపర్ హిట్ అయిపోతే ఏపీ 24/7 అని ఒక ఛానల్ ఉంటే వాళ్ళు పిలిచి మమ్మల్ని ఇంటర్వ్యూ చేసింది. ఆ ఇంటర్వ్యూ ఇంకా వైరల్ అయింది. వైరల్ అయితే పార్టీ ఆఫీస్కి దృష్టికి పోయింది. అది ఈడవడరా బాబు ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాడు. నాకు అక్కడ అర్హాం యూసుఫ్ అని జనరల్ సెక్రటరీ ఉంటుండే, ఫోన్ చేసినాడు, ఆ ప్రోగ్రామ్ మీరు చేయకూడదు అని. అదేంటి సార్, పవన్ కళ్యాణ్ ఏమో ప్రత్యేక హోదా కోసం ప్రాణాలు ఇస్తా అంటున్నాడు, పొట్టి శ్రీరాములాగా ఆమరణాన్ని హారతి చేస్తానన్నాడు, తుపాకీలు ఎక్కువ పెడితే చొక్కా గుండెలు ఇప్పి తీసి గుండెలు చూపుతామన్నాడు, మేమేమో అదే చేస్తున్నాం కదా అంటే చేయొద్దు అంటాడు. అంటే ఏంటి? ఈ ప్రోగ్రామ్ చేస్తే పార్టీ బలపడుతుంది కాబట్టి ఆ ప్రోగ్రామ్ చేయకూడదు. ఓకే, అట్లా జనసేన పార్టీకి నేను దాదాపు 1000కి పైగా సలహాలు ఇచ్చుంటాను. పార్టీ బలపడేవి స్పైరల్ బైండింగ్ చేసిన ఇంత లావ్ బుక్స్ 2 ఇచ్చిన భీమవరంలో కలిసి, మీ ఫోటోలు కూడా పెడతా, డిస్ప్లే చేయండి. అట్లాగే ఇందాక నేను చెప్పిన నినాదం పోస్టర్ కూడా పెడతా. అట్లాగే పవన్ కళ్యాణ్ నా పేరు మీద కానీ జనసేన పేరు మీద కానీ ట్వీట్ ఎవరు కార్తీక వన భోజనాలు చేయొద్దనే ట్వీట్ కూడా పెడతా. ఇవన్నీ డిస్ప్లే చేయండి, వాస్తవాలు ప్రజలకు తెలియాలి. ఆయన ఏమంటాడు, ఎవరు ఆ ప్రోగ్రామ్ చేయడానికి వెళ్ళేదంటాడు. ఇటువంటి కార్యక్రమాలు దాదాపు 1000కి పైగా నేనొక్కడే పవన్ కళ్యాణ్కి సూచించిన. పార్టీ బలపడేది, ప్రజలకు ఉపయోగపడేది, రాష్ట్రానికి మేలు చేసేది, ఏవి చేయదంటాడు. దీన్ని బట్టి పక్కా పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన కాదు, పవన్ కళ్యాణ్ పెట్టింది కాదు అని నేను నిర్ధారణకు వచ్చాను. పార్టీ బలపడే కార్యక్రమం చేయాలంటే చేయొద్దనే నాయకుడు ఎవడు అబ్బా? ఈ ప్రోగ్రామ్ చేస్తే పార్టీ బలపడుతుంది అంటే ఆ ప్రోగ్రామ్ చేయొద్దనే నాయకుడు ఎవడు ఉంటాడా భూప్రపంచంలో? ఆయన వద్దంటున్నట్టు ఏంటి? పార్టీ బలపడడం ఆయనకి ఇష్టం లేదు. పార్టీ బలపడే నాయకులు పార్టీలో ఉండకూడదు. జేడి లక్ష్మణ, తోట చంద్రశేఖర్, చింతల పార్థసారథి, ఇట్లా దాదాపు 20 మంది వచ్చినారు. ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఆర్ఎస్ అందరినీ బయటికి పంపించేసినారు. ఏంటి ఉద్దేశము? పార్టీ అనేది కాదు. విజయ్ పార్టీ ఆయనది సీఎం అవ్వాలనుకున్నాడు,
పవన్ కళ్యాణ్ కేవలము కాపు ఓట్లు తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు పార్టీకి సపోర్ట్ చేయడం కోసమే పార్టీ పెట్టించినాడు చంద్రబాబు నాయుడు. పార్టీ ఏంది కానే కాదు. అందుకని ఆయన గెలవడు, ఈయన గెలుస్తాడు. పవన్ కళ్యాణ్ ఇన్ని రోజులు ఒక సొల్లు చెప్పేటోడు, మా నాన్న చీఫ్ మినిస్టర్ కాదు, నాకు వ్యాపారాలు లేవు, నేను పారిశ్రామికవేత్తను కాదు, నా దగ్గర డబ్బులు లేవు, ఇవన్నీ సొల్లు చెప్పినాడు కదా. ఈరోజు విజయ్ దగ్గర కూడా అవేం లేవు కదా. విజయ్ వాళ్ళ నాన్నకు చాలా మంచి పేరు ఉంది కదా అక్కడ. పేరుంటే చిరంజీవి కూడా పేరుంది కదా. విజయ్ వాళ్ళ నాన్నకు పేరుంటే పవన్ కళ్యాణ్ అన్నకు పేరుంది. ఈయన మోసం చేసేది అంటే ఆయన ఓటర్లని, ముఖ్యంగా కాపు సామాజిక వర్గాన్ని మోసం చేసి కాపుల ఓట్లు తెలుగుదేశం వేయించడం కోసం పార్టీ పెట్టాడు పవన్ కళ్యాణ్. విజయ్ తన కోసం పార్టీ పెట్టాడు, తన గెలవడానికి, ముఖ్యమంత్రి అవడానికి పార్టీ పెట్టినాడు. ఈయన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయడానికి, లోకేష్ని ముఖ్యమంత్రి చేయడానికి, దేవాంష్ని ముఖ్యమంత్రి చేయడానికి పార్టీ పెట్టినాడు. దట్ ఈస్ ద డిఫరెన్స్. నీకు ఏ మాత్రం వీసమెత్తు చిత్తశుద్ధి ఉన్నా సరే ఈ కార్యక్రమం చేస్తే పార్టీ బలపడుతుంది అంటే పిలిచి మాట్లాడి డిస్కస్ చేసి దానికి ప్లస్ ఏంటి మైనస్ ఏంటి, చేస్తే లాభాలు ఏంటి నష్టాలు ఏంటి డిస్కస్ చేసి నువ్వు అమలు చేస్తావు. అసలు నువ్వు పందికొక్కు కలుగులో దూరినట్టు నువ్వు 4 సంవత్సరాలు ముఖమే చూపించలేదు ఆంధ్రప్రదేశ్ పార్టీ పెట్టిన ఓడిపోయిన తర్వాత. ఫస్ట్ టర్మ్ చెప్తున్నా, పార్టీ పెట్టిన తర్వాత కాదు, పార్టీ లాంచ్ చేసిన తర్వాత. నువ్వు ఎప్పుడు వచ్చినావు? 2018లో వచ్చినావు. మార్చి 14, 2018 ఆవిర్భావ సభ కంటే ముందర నువ్వు ఎక్కడున్నావు? విజయ్ అట్లా కాదు కదా. పార్టీ పెట్టిన రోజు నుంచి ప్రజల్లోనే ఉన్నాడు కదా. నీకు విజయ్కి డిఫరెన్స్ ఏంటి? ఆయన ప్రజల మధ్యలోనే ఉన్నాడు, ప్రజల కోసం పార్టీ పెట్టినాడు, ప్రజలకు సేవ చేయడం కోసం పార్టీ పెట్టినాడు, ప్రజల కష్టాలు ఏంటి అవసరాలు ఏంటి తెలుసుకున్నాడు, దానికి తగ్గట్టుగా పార్టీ నడిపించినాడు. ఇక్కడ నువ్వు పార్టీ చంద్రబాబు నాయుడు కోసం పెట్టినావు కాబట్టి నీకు ప్రజల్లోకి వెళ్ళాల్సిన అవసరమే లేదు. చంద్రబాబు నాయుడు ఏం చెప్తే నువ్వు అదే చేయాలి. అంటే సార్ విజయ్ గెలవడానికి మెయిన్ రీజన్ విజయ్ మేనిఫెస్టోస్ అని చెప్పేసి అన్నారు సార్. విజయ్ మేనిఫెస్టో ప్రజల్లో తిరిగినాడు, ప్రజల అవసరాలు ఏంటి, వాళ్ళ కష్టాలు ఏంటి, వాళ్ళకి ఏం చేస్తే బాగుంటుందని తెలుసుకున్నాడు. దాని ప్రకారం మేనిఫెస్టో రూపకల్పన చేసినాడు. చంద్రబాబు నాయుడు ఏం చేసినాడు, పవన్ కళ్యాణ్ ఏం చేసినాడు, మేనిఫెస్టో కమిటీ అని ఒకటి పెట్టినాడు పులిశేఖర్ ఆధ్వర్యంలో. దాంట్లో నన్ను కూడా పిలిచినాడు. నేను కూడా 3 నెలలు ఉన్నా. పొద్దున్నే రావడము, మేము ఇచ్చిన ఇన్పుట్ తీసుకోవటము, అవేవి లేవు. 3 నెలల్లో నన్ను పార్టీ ఆఫీస్లో ఉంచుకున్నారు. నేను ఇచ్చిన ఇన్పుట్స్ ఏవి లేవు దాంట్లో. కేవలం ఓట్లు చీల్చడం కోసమే ఆయన విడిగా పోటీ చేసినాడు. అవసరమైతే మళ్ళీ 29లో ఓటు చీల్చడం కోసం నాకు సరిగ్గా లేదు. ఇప్పుడు అంత ఎందుకు అబ్బా. 18th April 2023 పవన్ కళ్యాణ్కి నేను ఒక ఈమెయిల్ పెట్టా. ల్యాండ్ పూలింగ్ అనేది లక్షల కోట్ల స్కామ్. ఈ ల్యాండ్ పూలింగ్ అనేది లక్షల కోట్ల స్కామ్ అని మీరు ఎక్స్పోజ్ చేస్తే చంద్రబాబు నాయుడు అవినీతి పరుడని ప్రజలు నమ్ముతారు. ఆ లెక్కలతో సహా చెప్పిన. జగన్మోహన్ రెడ్డి మీద ఆల్రెడీ అవినీతి కేసులు ఉన్నాయి. ఇగో చంద్రబాబు నాయుడు కూడా అవినీతి చేస్తున్నాడు. నేను క్లీన్, నాది వైట్ షర్ట్, నాకు ఓటు ఇవ్వండి ఆ సొంతంగా వెళ్తే ఆయనకు అవకాశం ఉండేది. ఈమెయిల్ పెడితే బోలిశెట్టి సత్య అని ఉన్నాడు, ఆయన రిప్లై ఇస్తాడు. మీరు వైసీపీకి అనుకూలంగా మాట్లాడుతున్నారు, 3 రాజధానులకు అనుకూలంగా మాట్లాడుతున్నారు, అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కాబట్టి మేము మీ ఈమెయిల్ని పరిగణలోకి తీసుకోవట్లేదని రిప్లై ఇస్తాడు. అరే అందులో అవినీతి ఉందంటే అవినీతి ఉందా లేదా చూడు. అవినీతి ఉంటే ఉందని చెప్పు, లేదంటే లేదని చెప్పు. నీకు దాంట్లో వాటా ఉన్నది. అమరావతి ల్యాండ్ పూలింగ్లో పవన్ కళ్యాణ్కి వాటా ఉంది కాబట్టి ల్యాండ్ పూలింగ్ స్కామ్ మీద మాట్లాడాడు. ఎందుకు వాటా ఉందంటే బినామీ పార్టీ. ఓకే, 10% 15% వాటా ఉన్నది. అమరావతి ల్యాండ్ పూలింగ్ అనేది లక్షల కోట్ల దోపిడీ, ఆయన వాటా ఉంది కాబట్టి ఆయన మాట్లాడాడు. ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ ఉన్నది. పోలవరం ప్రాజెక్ట్ ఎక్కడ ఉన్నది, ఏ నది మీద ఉన్నది? గోదావరి నది మీద. గోదావరి నదికి ఇటు అటు ఉభయ గోదావరి జిల్లాలు, కాపు సామాజిక వర్గం ఎక్కువ ఉండే ఏరియా. అక్కడ భూములు ఎవరికైనా కాపులు కొత్త గొప్ప భూములు ఉంటే ఆ జిల్లాల్లోనే ఉన్నాయి. పోలవరం ఎత్తు తగ్గించేసినాడు. అంటే కాపులు ఆర్థికంగా వాళ్ళ పంటలు సాగు భూములై, పంట భూములై డబ్బులు సంపాదించుకునే అవకాశం కాపులకు రాకూడదు కాబట్టి పోలవరం ఎత్తు తగ్గించేస్తే ఈయన మాట్లాడాడు. ఈయన పోటీ చేసింది పిఠాపురము, గోదావరి జిల్లాలో పోటీ చేస్తాడు, గోదావరి జిల్లాకు అన్యాయం జరుగుతుంది మాట్లాడాడు. ఈయన రాజకీయ నాయకుడు. విజయ్ కాలి కొడి సరిపడినా. అంటే స్టార్టింగ్లో విజయ్ పవన్ కళ్యాణ్ కాపీ కొడుతున్నాడు అని అయితే విమర్శలు వచ్చాయి. నక్కకి నాగలోకానికి ఉన్న తేడా అండి. పవన్ కళ్యాణ్ ఏదైనా సరే ప్రజలకు ఉపయోగపడే ప్రోగ్రామ్ చేద్దామంటే వద్దు, చెయ్యొద్దు, జనసేన బలపడుతుంది, జనసేన బలపడితే మా బాస్ తంతాడు నన్ను. కేవలం కాపుల ఓట్లు వేయించడం కోసమే పార్టీ పెట్టించినాడు చంద్రబాబు నాయుడు. వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ విజయ్ అండ్ పవన్ కళ్యాణ్? అంటే జనాల్లో విజయ్ ఎక్కువ తిరిగి కనబడ్డాడు, వాళ్ళ సమస్యలన్నీ తెలుసుకున్నాడు కాబట్టి గెలిచిండు అని చెప్పేసి అంటారు మీరు. 4 సంవత్సరాలు పందికొక్కు కలుగులో దూరినట్టు ఎక్కడున్నాడో ఎవడో తెలియదు పార్టీ పెట్టిన తర్వాత.
ఆవిర్భావ సభ అని మంగళగిరిలో ఒకటి పెట్టి హమ్ లడేంగి అని అప్పుడు వచ్చినాడు. ప్రత్యేక హోదా కోసం ఇది చేస్తాను అది చేస్తాను అన్నాడు. ఆమన్న నిరాహార దీక్ష చేస్తున్నాడు. ఒక గంట కూడా కూర్చోలేదు, ఒక సెకండ్ కూడా కూర్చోలేదు. అన్ని సొల్లు కబుర్లు, గాలి మాటలు, చేసాలు జీరో. అందుకనే ఫ్లాప్ అయినాడు. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బై పవన్ కళ్యాణ్ అండ్ ఈయన. ఏదన్నా సరే పార్టీ బలపడే కార్యక్రమం చేద్దామంటే వద్దంటాడు. పార్టీలో నాయకులను అవమానపరుస్తున్నంటే ఉండిపోతే బాగుంటాడండి. అదే పార్టీ అండి, నాకు అర్థం కాదు. ఎమ్మెల్యే బోలిశెట్టి శ్రీనివాస్ ఇట్లా అవమానం చేస్తానంటే లేకపోతే పోయి అంటున్నాడు. బినామీ పార్టీ నాయకుడు లక్షణాలు ఇవన్నీ. ఇక 21కి 21 వచ్చాయి కదా సార్. మరి 21కి 21 అవంతా వేరే కథలే. 21కి 21 ఈవీఎం పక్కా అదే అంటారు, డౌట్ లేదు. ఇప్పుడు విజయ్ కూడా మంచి దానికే వచ్చింది. అందులో ఈవీఎంస్ అని ఏం లేవంటారా సార్ మీరు? విజయ్ది ఈవీఎంస్ లేదని రూల్ అవుట్ చేయడానికి అయితే లేదు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ స్టాలిన్ అయితే అదేదో బిల్లు పెడితే తగలబెట్టేసినాడు. అడుగున కంట్లో నలుసులాగా తేనాడు మోడీకి స్టాలిన్. ఒక్క మగాడు అంటారు చూసినారా, అట్లా. సో మమతా బెనర్జీ స్టాలిన్ ఇద్దరు 2 కంట్లలో నలుసులాగా పడ్డారు. వాళ్ళిద్దరిని తప్పియాల. బంగాల్ మనమే గెలుద్దాము, తమిళనాడు కూడా మనమే గెలిస్తే డౌట్ వస్తుంది. కాబట్టి నేను కాకుండా విజయ్ని గెలిపిద్దామని ఏమైనా చేస్తే చేసిండొచ్చు. 100% అయితే చెప్పలేము. రాబోయే రోజుల్లో ఓట్ షేర్ ఎంత, బూత్ వైజ్ ఎవరికి ఎట్లా ఓట్లు పడ్డాయి అవంతా తెలుస్తుంది. కానీ ఇప్పుడైతే ఏం చెప్పలేము. కానీ దాన్ని రూల్ అవుట్ అయితే చేయలేము మనం. అంటే విజయ్ ఇప్పుడు ఇండి కూటమిలో కలిసే అవకాశం ఏమైనా ఉందంటారు? 100% వాళ్ళ ఫాదర్ చెప్తున్నాడు కదా, మేము ఇండియా కూటమిలో కలుస్తామని. వాళ్ళ ఫాదర్ ఆల్రెడీ చెప్తున్నాడు, ఓకే ఇండియా కూటమిలో కలుస్తాం. అంటే ఆహ్వానం చేస్తున్నారు వాళ్ళు కాంగ్రెస్ని వాటిని? కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఆహ్వానం పలికినట్టున్నారు కదా. కాంగ్రెస్ ఎమ్మెల్యే కలిస్తే ఏముంది, ఇండియా కుటుంబంలోకి వెళ్తే అదొక. ఎలక్షన్ ముందు రోజు సార్ విజయ్కి అమిత్ షా ఫోన్ చేసినట్టు తెలుస్తుంది. అసలు ఏం ఆశిస్తున్నాడు అమిత్ షా విజయ్ దగ్గర నుండి? విజయ్ నుంచి ఏం ఆశించినా కానీ విజయ్ లొంగితే మాత్రం సమాధి అయిపోతాడు. అమిత్ షాతో ఏమాత్రం కలిసినా కానీ అక్కడ తమిళనాడు ప్రజలు యాక్సెప్ట్ చేయరు. విజయ్ అమిత్ షాతో కలిసినాడని ఏమాత్రం గుట్టు బయటపడ్డా కానీ చాప్టర్ క్లోజ్ విజయ్ది. ఓకే. సో అటువంటి పొరపాటు అయితే విజయ్ చేయడు. అండ్ ఇండియా కూటమిలో చేరితే ఇంకా అవన్నీ రూల్డ్ అవుట్. వాట్ అబౌట్ త్రిష అండ్ విజయ్ సార్? అది మనం పర్సనల్గా మనం మాట్లాడేది అనవసరం. ఓకే. అండ్ జగన్ గారు కూడా విజయ్కి సపోర్ట్ చేస్తున్నట్టు కలుస్తున్నట్టు తెలుస్తుంది. వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ అని విన్నాం మనము. క్యాంపెయిన్ లో కూడా ఎవరో పోస్టర్ ఇస్తే ఏదో పట్టుకొని విజయ్ తిరిగి పోస్టర్ అదేదో మొన్న ఎవరో పెళ్లిలో కూడా వాళ్ళు కలిసారని. జగన్మోహన్ రెడ్డి చెన్నైలో ఒక పెళ్లికి అటెండ్ అయితే అక్కడ విజయ్ వాళ్ళందరూ కలిసారని. వాళ్ళిద్దరు మధ్య బాండింగ్ బాగానే ఉంది. అంటే అది ఫ్రెండ్షిప్ కిందకే చూడాలా సార్? రాజకీయ పరంగా ఉపయోగపడుతుంది కదా. ఫ్రెండ్షిప్ ఉంటే ఎప్పుడైనా సరే అడ్జసెంట్ స్టేట్స్ లీడర్స్ తో ఫ్రెండ్షిప్ ఉంటే రాజకీయంగా ఉపయోగపడుతుంది. ఏమైనా ఇష్యూస్ సాల్వ్ చేసుకోవడానికి గివ్ అండ్ టేక్ లో కొద్దిగా చూసి చూడనట్టు సమస్య పరిష్కారానికి ఉపయోగపడుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.